హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి తెరా క్లాస్ గురించి అయితే మీకైతే ఈ వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను, కొద్దిగా జాగ్రత్త అయితే తినండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే తెరా లూనా కాయిన్ గురించి అయితే చెప్తాను. ఇది మనం చూసుకున్నట్లయితే తెరా లూనా క్లాసిక్ అన్నట్టు, తెరా క్లాసిక్ కాయిన్ అన్నట్టు. ఇది మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా దీంట్లో ఏంటంటే కొన్ని టెక్నికల్ అండ్ ఫండమెంటల్స్ రెండు అయితే చెప్తాను, కొద్దిగా జాగ్రత్త అయితే తినండి. ఈ కాయిన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది డే బై డే అనే దాని గురించి అయితే ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బైనాన్స్లో ఏదైతే బైనాన్స్లో లిస్ట్ అయిందో ప్రైస్, అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది చాలా వరకు డౌన్ అయింది. ఓకేనా గైస్, అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా డౌన్ అయింది, ఈ హై పాయింట్ నుంచి డైరెక్ట్ ఈ లో పాయింట్ దాకా ఏదైతే లో ఉందో ఇక్కడ దాకా అయితే మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు వీటి డిస్టెన్స్ అయితే చూద్దాం. దగ్గర ఏంటంటే మార్కెట్ ఎక్కడ నుంచి ఎంతవరకు డౌన్ అయింది. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 91% ఏంటంటే డౌన్ ట్రెండ్లో అయితే మార్కెట్ అయితే ఉంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే అయితే ఈ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని ట్రెండ్ లైన్స్ కూడా అయితే డౌన్ అయింది. అప్పుడైతే ఒకసారి అయితే చూసుకోండి ఈ ట్రెండ్ లైన్స్ ఏ విధంగా వచ్చాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఆ ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే మార్కెట్ అండ్ డ్రాప్ అయింది. సెకండ్ టైం కూడా అదే దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అండ్ డౌన్ అవుతుంది. ఇక్కడ కూడా చాలా టైమ్స్ ఏంటంటే మార్కెట్ దాని దగ్గర ఏంటంటే రిజెక్ట్ అయింది. ఓకేనా గైస్, నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి సపోర్ట్ ఎక్కడ దొరుకుతుందంటే ఒకసారి అయితే క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి వైట్ లైన్ దగ్గర అయితే సపోర్ట్ అయితే ఉంది. ఏదైతే వైట్ లైన్ ఉందో ఈ వైట్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 2 times ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ 3 times ఇంక్రీజ్ అయింది అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ ఏంటంటే స్టేబుల్ అయితే ఉంది. ఆ ప్రైస్ టచ్ అవుతోటే మార్కెట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే లోస్ ఎక్కడ క్రియేట్ అయ్యి అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఈ జోన్లో. ఓకేనా గైస్, ఒకసారి అయితే చూసుకోండి. ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఈ గ్రీన్ జోన్ అయితే ఇంకా బ్రేక్ చేసి అయితే కిందికి వెళ్ళలేదు మార్కెట్. క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి, ఏదైతే గ్రీన్ జోన్ ఉందో దాంట్లోనైతే ట్రేడింగ్ అవుతుంది ఓన్లీ. దీనికన్నా ఇంకా కింద మార్కెట్లో అయితే క్యాండిల్స్ ఓపెన్ కాలేదు. ఒకవేళ కిందికి వస్తే మార్కెట్ ఇంకా కిందికి వేస్తుందని నేనైతే అనుకునేవాడిని. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే క్యాండిల్స్ ఈ గ్రీన్ జోన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటున్నాయి కాబట్టి 100% ఏంటంటే మార్కెట్ ఇక్కడ స్టేబుల్ అయితే అయింది అనుకున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇలా చెప్పడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మార్కెట్ ఇంతవరకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకా డౌన్ అవుద్దని మనం కూడా అనుకోవచ్చు కదా. కాబట్టి దానికోసం ఏంటంటే నేను చాలా వరకు టెక్నికల్ అనాలిసిస్ చేశాను అండ్ దీంట్లో ఏంటంటే ఫండమెంటల్స్ అనాలిసిస్ కూడా చేశాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఈ రేంజ్లో అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనకి ఏదైతే జోన్ ఉందో 100% ఎల్లో లైన్ క్రాస్ అయింది. అండ్ ఇది మనం చూసుకున్నట్లయితే ప్యాటర్న్ వచ్చేసి మనకి మార్కెట్ ఫాలింగ్ వెజ్ అనేది డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయింది. కాబట్టి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఫాలింగ్ వెజ్ అయితే ఖచ్చితంగా ఏంటంటే బులిష్ ట్రెండ్లో ఉండి అండ్ మార్కెట్ ఏంటంటే అప్ సైడ్లో అయితే వెళ్ళొద్ది. ఓకేనా గైస్, అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, దీంట్లో టెక్నికల్గా అయితే చెప్పాను. ఓకే, ఇది ఇచ్చేటప్పుడు నేను సిగ్నల్ ఏమైనా ఇచ్చానా లేదా అనేది ఒకసారి చూడండి. గ్రూప్లో ఏంటంటే కంపల్సరీ నేను ఏదైతే మీకు చూపించానో ప్రతిదీ డే బై డే అయితే సిగ్నల్స్ అయితే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, తెరా లూనా క్లాసిక్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు దాని ప్రైస్ వచ్చేసి 0.006431 అయితే ఉంది. అక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది మీకు పర్పుల్ జోన్ దగ్గర ఎక్కడైనా టార్గెట్ బుక్ చేసుకుంటా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. ఒక్కసారి ఇప్పుడు అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా మన ర్యాలీ అనేది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే ఒక 310% ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. 310% అంటే ఎవరైతే ఇక్కడ ఏదైతే నేను చెప్పానో బాటంలో సిగ్నల్ ఇస్తానో అక్కడ నుంచి అయితే 1 లక్ష వేసుకుంటే ఇక్కడ దాకా ఏంటంటే 3,10,000 అయితే వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇచ్చిన సిగ్నల్ అన్నట్టు దానికోసం అనేది ఈ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ దీంతో పాటు దీంట్లో చాలా రకాలుగా చూసాను, ఎందుకంటే ఈ తెరా లూనా క్లాన్ ఏంటంటే చాలా వరకు స్కామ్ అయింది అండ్ మార్కెట్లో కొన్ని దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే నేను మెయిన్గా చూసింది ఏంటంటే తెరా లూనా కాయిన్ ఏంటంటే బర్నింగ్ 99% అని చెప్పి ట్విట్టర్లో అయితే చాలా వరకు ఏంటంటే మనకి ట్రెండింగ్లో అయితే న్యూస్ అయితే వచ్చింది. అండ్ మనకి BSC స్కాన్లో కూడా చూసుకున్నట్లయితే ఒక 10% ఏంటంటే బర్నింగ్ అయితే రేషియో అయితే అయిపోయింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు అయితే నేను మళ్ళీ అయితే పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఏదైతే బ్రేక్డౌన్ ఇచ్చానో బ్రేక్అవుట్ అయితే ఇచ్చానో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ కావడానికి వాల్యూమ్ ఎంత రేట్లు పెరిగిందంటే మనకైతే చూసుకున్నట్లయితే మరకరెన్సీలో 2 లక్షల కోట్లు దాకా ఏంటంటే ప్రైస్ అనేది ఏంటంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అందుకోసం అనేది ప్రైస్లో ఏంటంటే డే బై డే ఏంటంటే ఇన్వెస్టర్స్ మళ్ళీ అది కూడా చెక్ చేశాను. ప్రతిరోజు మనం ఏదైతే సిగ్నల్ ఇచ్చానో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1579 M మార్కెట్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 194 M అనేది కనుక మనకి ఏంటంటే మార్కెట్ అనేది మిలియన్స్ అన్నట్టు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ చూడండి ఉండి ఏంటంటే 184% ఏంటంటే మనకి మార్కెట్ రేంజ్ అనేది పెరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే మార్కెట్ అనేది మెల్లమెల్లగా గ్రోత్ అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఏదైతే మనకి
అంటే ఒకటేసారి లేదు, డే బై డే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా నుండి 319 అయితే మార్కెట్ అయితే వచ్చింది. ఇక్కడ 258 మార్కెట్ అయితే మిలియన్స్ ఆఫ్ మార్కెట్ అయితే వచ్చింది. ఈ విధంగా ఏంటంటే డే బై డే అయితే మార్కెట్ క్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది. అందుకోసం అనేది టెరా లూనా కాయిన్ ఇదంతా ఏంటంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే ఈ టెరా లూనా కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశారు. మన కరెన్సీలో చెప్పాను 2 లక్షల కోట్ల దాకా ఏంటంటే ఒకసారి మీరు ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఇంత కరెన్సీ వరకు ఏంటంటే మార్కెట్ ఏంటంటే డే బై డే అయితే 24 అవర్స్లో అంటే ఇది మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ కావడానికి మనకు వచ్చిన మనీ అన్నట్టు ఇంతవరకు ట్రేడ్ అయిన మనీ. కాబట్టి ఇంతవరకు మార్కెట్ క్యాప్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఏంటంటే ఈ టోకెన్ అనేది 100% అయితే ఇంక్రీజ్ అయింది. ఇది గైస్ ఎందుకోసం అనేది పర్టికులర్గా ఈ టోకెన్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ అయితే ఈ రేంజ్లో అయితే సేల్ చేశాను. ఎందుకు ఈ రేంజ్లో సేల్ చేశాను అనేది ఇప్పుడు నేను కొన్ని టెక్నికల్గా అయితే మాట్లాడతాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే రెడ్ జోన్ దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఇదే జోన్ నుంచి అయితే డ్రాప్ అయింది, ఇక్కడ నుంచి కూడా డ్రాప్ అయింది. కాబట్టి ఇదే మేజర్ లెవెల్ నుంచి అయితే డ్రాప్ అవుతుందని 100% తెలుసు. కాబట్టి ఏంటంటే నేను ఈ జోన్కి జస్ట్ నార్మల్గా ఈ జోన్ టచ్ అవుట్ తోటి నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అంటే నేను నియర్లీ ఏంటంటే ఇక్కడ దాకా అయితే లేను టార్గెట్లో, ఇంతవరకు ఇంక్రీజ్ అవుతుందని నాకు అంత ఐడియా లేదు. అక్కడ నుంచి చూసుకుంటే నేను ఈ రేంజ్లోనే అయితే టార్గెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఓన్లీ అంటే 174% ఏంటంటే ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. నేను అంతకన్నా ఇంక్రీజ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దీనికోసం ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కొద్ది వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఏంటంటే కరెక్షన్ తీసుకుంది. ప్రస్తుతం చూసుకుంటే అయితే ఇదైతే కొద్దిగా రిస్క్ అయితే ఉంది. బట్ ఫ్యూచర్లో అయితే దీని కొద్దిగా ఇంక్రీజ్ కావచ్చు. బట్ కొద్దిగా రిస్క్ అయితే ఉంది. నా పరంగా ఏంటంటే నేను ట్రేడింగ్ చేస్తాను కాబట్టి ట్రేడింగ్ పరంగా మాత్రమైతే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. మనం స్టార్టింగ్లో అయితే మనం బై చేయడం అనేది ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే 91% డ్రాప్ అయినప్పుడు ఇంకా దానంతా మించిన మనకి బయింగ్ ఛాన్స్ అయితే లేదు కాబట్టి అందుకోసం బై చేశాను. దానికన్నా ముందు ఏంటంటే ఇది బైనాన్స్లో లిస్ట్ అయింది. బైనాన్స్కో కాకుండా ముందు ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లో అయితే రిలీజ్ అయింది. ఒకసారి అయితే చూడండి. బైబిట్లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎంతవరకు క్రాస్ అయింది, -99% చూసుకోండి, -100% ఏంటంటే మార్కెట్ అయితే క్రాష్ అయింది. ఏదైతే లిస్ట్ అయిందో అక్కడ నుంచి డైరెక్ట్గా క్రాష్ అయింది. మనం ఏంటంటే ఓన్లీ 99%లో అయితే ఉన్నాం. లిస్ట్ అయిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి క్లియర్గా. ఓకే, నేనైతే 1 డే టైం ఫ్రేమ్లో అయితే పెడతాను చార్ట్, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఈ కాయిన్ ఏంటంటే టోటల్గా ఇక్కడ గ్యాప్ వచ్చి మనకి ఏంటంటే డైరెక్ట్ క్రాష్ అయితే అయింది. కాబట్టి ఇది ఏంటంటే కొద్దిగా రిస్క్ అయితే మెయింటైన్ చేసింది. బట్ నా పరంగా ఏమనుకున్నాను అంటే ఇంతవరకు డౌన్ అయింది కదా, కొద్దిగా రికవరీ కావడానికి కొద్ది వరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకున్నాను. అది కూడా మనం చూసుకున్నట్లయితే ఈ జోన్లో నేనైతే ఈ జోన్ ఇచ్చానో ఆ జోన్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా కొద్ది వరకు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చాలాసార్లు నేను ఇంకా కొద్దిగా మీకు చెప్పాలంటే నేను 1 వీక్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ కిందటిసారి ఇదే జోన్లో అయితే ఏదైతే ఈ జోన్ అయితే క్రియేట్ చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి. ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా రియాక్షన్ అయితే ఉంది. ఒకసారి అయితే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇదే జోన్లోకి వచ్చిన తర్వాత ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏమనుకున్నానంటే ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి మనం అక్కడ నుంచి కొద్దిగా టార్గెట్స్ అయితే బుక్ చేయొచ్చు అన్న పరంగా ఏంటంటే మనం ఈ జోన్ నుంచి ఈ జోన్ దాకా అయితే టార్గెట్ అయితే బుక్ చేసాం. అది దీంట్లో ఉద్దేశం. అందుకోసం అనేది ఈ టెరా లూనా కాయిన్ అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చింది. అండ్ దీని ఫ్యూచర్లో ఏంటంటే మీకు రిస్క్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇది మార్కెట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే రికవర్ అయ్యేదైతే ఉంది. ఒకసారి చూసుకుంటే ఇంత నుంచి ఇంతవరకు క్రాష్ అయింది. ఫ్యూచర్లో ఏమన్నా బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతాయి. బట్ నా పరంగా ఏంటంటే ఇది కొద్దిగా రిస్క్ టోకెన్. ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. నేనైతే గ్యాప్స్ ఓపెన్ అయిన కాయిన్స్ని అయితే ఎక్కువ ట్రేడ్ చేయను. ఒకసారి చూడండి ఈ విధంగా గ్యాప్స్ అయితే ఓపెన్ అయినాయి. బట్ దీంట్లో బర్నింగ్ రేషియో అవన్నీ చాలా బాగున్నాయి. బట్ నా పరంగా ఏంటంటే సజెషన్ వచ్చేసి దీంట్లో అయితే నేను ఎక్కువ మనీ ఏంటంటే ట్రేడింగ్ పరంగానే పెట్టాను అండ్ ట్రేడింగ్ పరంగానే ఎగ్జిట్ అయ్యాను. ఫ్యూచర్లో దీని ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా నేను ఎంత పెద్ద ఇంపాక్ట్ అయితే తీసుకోను. ఎందుకంటే చాలా వరకు ఇంక్రీజ్ అయింది అండ్ ఇప్పటి నుంచి కూడా ఇంక్రీజ్ అవుతే మా అంటే ఈ లెవెల్ దాకా ఇంక్రీజ్ అవుద్ది. వన్స్ ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అవుతే మాత్రం 100% ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి అయితే ప్రైస్ అనేది చాలా వరకు ఏంటంటే వెళ్ళొద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దాన్ని దాడితే నేనైతే మళ్ళీ ఏంటంటే దీని గురించి చూసి టెక్నికల్ ఆన్సర్ అయితే మన ప్రీమియం గ్రూప్లో అయితే ఇస్తాను. ఇది గైస్ అప్డేట్. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, మీరు కూడా ఏంటంటే ఇలానే మనకి ఏదైతే టెరా లూనా కాయిన్ అయితే ఇచ్చాను కదా స్టార్టింగ్లో, ఇలా ఏంటంటే మీరు కూడా స్టార్టింగ్లో ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కండి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏంటంటే స్టార్టింగ్లో అయితే ప్రైస్ టార్గెట్ తీస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీరు ఎక్కువ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద ఏంటంటే మీకు కామెంట్స్ అయితే మీరైతే కామెంట్ పిన్ అయితే ఓపెన్ చేయండి. ముందైతే ఒకసారి అయితే చూసుకున్నట్టయితే కామెంట్లో మీకు ఏంటంటే ఈ విధంగా పిన్ చేసి పెడతాను. ఇక్కడ నుంచి ఏంటంటే నాకైతే ఫస్ట్ మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో. అండ్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ ప్రైజెస్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ ప్రైజెస్ చెక్ చేయండి. ఎందుకు ప్రైస్ చెక్ చేయమంటున్నా అంటే మీరు మళ్ళీ ఏంటంటే టెలిగ్రామ్లో అయితే నాకైతే ఉత్తానే అయితే మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ప్రైజెస్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ కోర్స్ ఏదైతే నేను ట్రేడింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తాను అంటే మీరు కూడా ఏంటంటే ఇలానే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ అంతటా మీరే ట్రేడింగ్ చేయాలనుకున్నారు, ఎక్కువ ప్రాఫిట్ అయితే బుక్ చేయాలనుకుంటున్నారు అంటే
ఖచ్చితంగా ఏంటంటే ట్రేడింగ్ క్లాసెస్ అయితే మీరైతే వినొచ్చు. దానికి సంబంధించిన ప్రైస్ అయితే ఈ విధంగా ఉంటాయి. దాంట్లో ఏమేమి కోర్స్ ఇస్తాననేది కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. మళ్ళీ మీరు ఏంటంటే నాకు టెలిగ్రామ్లో అయితే ప్రతిసారి అయితే అడుగుతున్నారు, కాబట్టి అందుకోసం అనేది ఈ చార్ట్స్ అనేది ఇచ్చాను. ఇవన్నీ ఏంటంటే మీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ ట్రేడింగ్ కోర్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రీమియం గ్రూప్ అయితే ఫ్రీగా ఇస్తాను. అంటే ఎవరైతే మన కోచింగ్ తీసుకున్నారో ఈ మొత్తం ప్యాకేజ్ తోటి ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ తోటి ఏంటంటే ప్యాకేజ్ తీసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రీమియం గ్రూప్లో ఏంటంటే ఫ్రీగా అయితే యాక్సెస్ ఇస్తాను. అక్కడ నుంచి ఏంటంటే మీ క్లాసులు వినొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పిన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్యి సిగ్నల్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది గైస్ అప్డేట్. మీకు ఈ కాయిన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద అయితే కామెంట్ చేయండి. నేను దీంట్లో ఏంటంటే బర్నింగ్ గురించి ఎక్కువ చెప్పలేదు. బర్నింగ్ గురించి ఏంటంటే నేను మీకు ఫ్యూచర్ అయితే చెప్తాను. చాలామందికి అయితే తెలుసు బర్నింగ్ అయితే ఇంక్రీజ్ అవుతే కాయిన్ టోకెన్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. అందుకోసం అనేది లూనా కాయిన్ అయితే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి అయితే ఇంతే.